హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం క్రియేటివిటీ అనే టాపిక్ నుంచి కొన్ని విషయాలు అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్నవి డిస్కస్ చేద్దాం. కంపల్సరిగా బిట్ ఏరియా వచ్చే టాపిక్స్లో క్రియేటివిటీ ఒకటి కూడా. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. క్రియేటివిటీ అంటే సృజనాత్మకత. మీకు ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రజ్ఞకి సృజనాత్మకతకి మధ్య సంబంధం గత క్లాసులో నేర్చుకున్నాం. అయితే సృజనాత్మకత ఎక్కువగా మనకి గిల్ఫర్డ్ అనే శాస్త్రవేత్త కృషి చేశాడు కనుక ఆయన గురించి ఎక్కువగా మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. సృజనాత్మకత గురించి మాట్లాడేటప్పుడు గిల్ఫర్డ్ అనే శాస్త్రవేత్త ఎక్కువగా గుర్తు రావాలి మనకి. నెక్స్ట్ గిల్ఫర్డ్, నెక్స్ట్ ఇంకొక శాస్త్రవేత్త ఉంటాడు వల్లాస్. ఓకేనా, వల్లాస్ అనే సైంటిస్ట్ కూడా. సో ఈయన కూడా సృజనాత్మక ప్రక్రియలో కొన్ని దశలను 4 రకాలుగా వర్గీకరించాడు. ఆ దశలే 4 రకాలు అన్నమాట. సో సృజనాత్మక ప్రక్రియలో కొన్ని దశలు ఉంటాయి. అంటే వ్యక్తి సృజనాత్మకంగా ఆలోచించేటప్పుడు 4 దశలుగా చెప్పాడు. ఇప్పుడు కొత్తగా మనం 5వ దశ కూడా యాడ్ చేశారనమాట. సో 5 దశలుగా మనం చెప్పుకోవచ్చు. టెక్స్ట్ బుక్లో 4 దశలనే ఇచ్చాడు, కానీ 5 దశలు ఉంటాయి. ఇవి కొత్తగా మనం నేర్చుకుంటున్నాం. సృజనాత్మక ప్రక్రియ దశలను వల్లాస్ అనే శాస్త్రవేత్త ఆర్ట్ ఆఫ్ థాట్ చూడండి, ఆర్ట్ ఆఫ్ థాట్ అని ఉంటుంది, ఆ బుక్లో రచించాడు. ఆర్ట్ ఆఫ్ థాట్ అనే బుక్ రచించింది ఎవరని చాలాసార్లు అడిగాడు. ఈ గ్రంథాన్ని రచించింది ఎవరు? వల్లాస్. ఓకే, ఇప్పుడు మనం సృజనాత్మక సంబంధించిన కొన్ని డెఫినేషన్స్ బిఎడ్ బుక్లో ఎక్కువ ఉంటాయి, ఇక్కడేమో ఒకటే ఉంది. ఓకేనా. గిల్ఫర్డ్ ప్రకారం విభిన్న ఆలోచనయే సృజనాత్మకత అన్నాడు. విభిన్న ఆలోచన అంటే రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఆలోచించడం, అంతే సింపుల్గా చెప్పాలంటే. రొటీన్గా కాకుండా డిఫరెంట్గా ఆలోచించే వ్యక్తినే మనం సృజనాత్మక గల వ్యక్తి అని పిలుస్తాం. చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు, ఒక విషయాన్ని కొంతమంది జస్ట్ వినేసి వదిలేస్తారు. అదే విషయాన్ని ఇంకొక వ్యక్తి వేరే విధంగా చేస్తే బాగుంటుందని మరి యొక్క క్రియేటివిటీని వ్యక్తపరుస్తుంది. సో ఇలాంటి లక్షణాన్ని మనం సృజనాత్మకత అని పిలుస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ప్రాబ్లం ఉంది. మ్యాథ్స్ ఒక ప్రాబ్లం అంటే టీచర్ చెప్పిన ఒక వన్ వే స్టెప్ ఉంటుంది. సపోజ్ ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్, మల్టిపుల్ ఏదో ఒక ప్రక్రియ తీసుకొని చేస్తారు. ఒక స్టూడెంట్ 2-3 రకాలుగా చేసి చూపించాడు. దాన్నే మనకు సృజనాత్మకత అని పిలుస్తాము. ఒక విషయాన్ని నార్మల్గా ఆలోచించేది వేరు, సృజనాత్మకంగా ఆలోచించేది వేరు. ఒక ఖాళీ పేపర్ని రకరకాల బొమ్మలుగా తయారు చేస్తారు. కొన్ని వేస్ట్గా పడి ఉన్న స్టిక్స్ కానీ ఏదైనా ప్లాస్టిక్ వస్తువులు కానీ డిఫరెంట్గా ఒక వస్తువులుగా తయారు చేస్తారు. యూట్యూబ్లో మనం చాలా చూస్తాం. సో ఇలా చేస్తే అలా చేసిన వాళ్ళకి సృజనాత్మకత ఎక్కువ ఉందని మనం చెప్పుకోవచ్చు. అంటే రొటీన్గా కాకుండా విభిన్నంగా ఆలోచించడమే సృజనాత్మకత. ఇది గిల్ఫర్డ్ ప్రకారం. నెక్స్ట్ ఇందులో కొన్ని దశలు ఉన్నాయి. సృజనాత్మక ప్రక్రియలో వల్లాస్ అనే శాస్త్రవేత్త ఆర్ట్ ఆఫ్ థాట్ అనే బుక్లో రచించాడు. సో ఇందులో ఫోర్ టైప్స్ అని ఇచ్చాడు. కొత్తగా 5వది కూడా చేర్చబడింది. 5 రకాలుగా అని కొన్ని బుక్స్లో రాయబడింది. ఓకేనా. ఇందులో ఏంటి అసలు సృజనాత్మకత ఆలోచించేటప్పుడు కొన్ని స్టెప్స్ని ఫాలో అవుతాం. అది మనకు తెలియకుండానే జరుగుతుంది. అందులో ఫస్ట్ది సన్నాహ దశ. ఈ సన్నాహ దశలో సేకరించిన సమాచారాన్ని, స్మృతికి తెచ్చుకున్న ఆలోచనలను తనకు అనుకూలమైన రీతిలో సమీకరించుకొని నూతన సృష్టికి పూనుకుంటారు. అంటే జస్ట్ స్టార్ట్ చేస్తారనమాట. కొంత సమాచారం సేకరిస్తాం. అలాగే మనకు గుర్తున్న ప్రక్రియలు అంటే మనం స్మృతికి తెచ్చుకున్న ఆలోచనలు ఉంటాయి. అంటే దానికి సంబంధించిన ఏదో ఒకటి మనకు తెలిసిందే ఉంటాయి, దాన్ని గుర్తు తెచ్చుకుంటాం. ఆ ఆలోచనలు తమకు అనుకూల రీతిలో సమీకరించుకుంటారు, అంటే కూడగలుపుకుంటారు అనమాట. దగ్గరకు తెచ్చుకుంటారు, అన్ని విషయాలు కూడా దగ్గరకు తెచ్చుకుంటారు, మ్యాచింగ్ చేస్తారు. అలా చేసి స్టార్ట్ చేస్తారనమాట. ఇది విషయ సేకరణ దశ. అలా చేస్తే ఫస్ట్ ఏమో సేకరించిన సమాచారం సమీకరించుకోవడం, అలాగే కొత్తగా ఏదైనా తయారీకి సృష్టించడానికి రెడీ అవుతారనమాట. దాన్నే మనం సన్నాహ దశ అని పిలుస్తాం. దీన్నే మనం సేకరణ దశ, సమాచార సేకరణ దశ, లేదా విషయ సేకరణ దశ, లేదా ఒక వస్తువు తయారైతే ఆ వస్తువుకు సంబంధించిన ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా, దానికి సంబంధించిన చిన్న చిన్న వస్తువులన్నీ కూడా సమీకరణ దశ అని అంటారు. దీన్నే మనం సేకరణ దశ అని పిలుస్తాము. సో ఇలాగ అడుగుతాడు. ఫస్ట్ దశ ఏది, రెండో దశ ఏది, మూడో దశ ఏది, ఇలా కూడా అడిగాడు. రెండోది గుప్త దశ, మూడోది సంకేతం, ఇది బిఎడ్ బుక్లో ఉంది. 4వది అంతర్దృష్టి దశ లేదా ప్రకాశం అని పిలుస్తాం. 5వది నిరూపణ దశ. సన్నాహ దశ అంటే వివరించుకున్నాం. నెక్స్ట్ స్టేజ్ గుప్త దశ. గుప్తము అంటే దాచుకున్నది అని మనకు తెలిసింది. వ్యక్తి చేయబోవు సృష్టి కొంతకాలం వారి మనసులో అవ్యక్తంగా ఉంటుంది. చూడండి, రాయబడి ఉంటుంది. వెంటనే ఎప్పుడైనా సరే సృజనాత్మకత వ్యక్తుల్లో వెంటనే ఆ వస్తువు కానీ, ఆలోచన కానీ, ఒక కవిత్వం కానీ వెంటనే
సృష్టించబడదు. కొంతకాలం మనసులో అవ్యక్తంగా ఉంటుంది. ఎలా చేస్తే బాగుంటుంది, ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ ఉంటారు. కొంతకాలం అలా దాయబడి ఉంటుందన్నమాట. దాన్నే గుప్త దశ అంటారు. ఇది ఎందుకంటే ఆ స్టేజ్‌లోనే భావాలు ఉత్పత్తి అవుతాయి. భావనోత్పత్తి దశ అని కూడా అంటారు. మనసులో కొన్ని భావాలు ఉత్పత్తి అవుతాయని చెప్తాం. అందుకే దీన్ని మనం భావనోత్పత్తి దశ అంటాం. గుప్త దశలో భావన ఉత్పత్తి జరుగుతుంది. అందుకే దీన్నే మనం భావోత్పత్తి దశ అని కూడా పిలుస్తాము. ఓకే. నెక్స్ట్ థర్డ్‌ది మూడవది సంకేత దశ. సంకేతం అని కూడా పిలుస్తాం. సంకేతం పరిష్కార మార్గం దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఆలోచనలు చేస్తారు. పరిష్కార మార్గం దగ్గరగా ఉన్నట్లు అనిపించడమే ఈ సంకేతం. ఓకే, రెడీ అయిపోయింది. ఓకేనా, ఆలోచనలన్నీ సమీకరించుకుంటా ఆలోచించడం కూడా అక్కడికి అయిపోతుంది. సరే, మనము ఒక వస్తువుని రెడీ చేస్తాం, లేదా ఒక విషయాన్ని రెడీ చేస్తాం, లేదా ఒక శాస్త్రవేత్త అనుకోండి ఒక కొత్త పరికరాన్ని తయారు చేస్తాం. ఓకే, రెడీ అయిపోయింది అనే అనిపించడమే ఈ సంకేతం అనమాట. ఓకే, రెడీ అయిపోయింది అంటే మనం కనిపెట్టేసాం అని వస్తుంది అనమాట. దాన్ని మనం సంకేతం అంటే దగ్గరగా అనిపిస్తుంది. ఓకే ఓకే, రెడీ అయిపోయింది, ఇక్కడ ఇలా చేస్తే చాలు మనం సక్సెస్ అయిపోతాం అని అనిపిస్తుంది అనమాట. దాన్ని సంకేతం అంటాం. అనిపిస్తుంది అంతే, అందుకే దాన్ని సంకేతం అంటాం. ఓకేనా, పరిష్కార మార్గం దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఓకే, దీనికి పరిష్కారం ఇదే అని అనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ స్టేజ్ అంతర్దృష్టి దశ లేదా ప్రకాశం అంటాం. ప్రకాశం సమస్యకు అకస్మాత్తుగా పరిష్కారం లభిస్తుంది. సంకేతంలో దగ్గరగా అనిపిస్తుంది మనకి. ఓకే, దగ్గరగా మనం ఈ సమస్యకు పరిష్కరించినట్లే అని అనిపిస్తుంది. కానీ ఈ అంతర్దృష్టి దశలో మాత్రం తటాలున ఒక్కసారిగా మనకి పరిష్కారం లభిస్తుంది అనమాట మనసులో. ఓకేనా, అందువల్ల దీన్ని మనం అంతర్దృష్టి దశ లేదా ప్రకాశం అని కూడా అంటాం. అలాగే లెర్నింగ్ థియరీస్లో అంతర్దృష్టి అభ్యసనం అని కూడా ఉంటారు. అక్కడ కూడా ఇదే చెప్తాం, ప్రకాశం. ఒక్కసారి తటాలున సమస్యకి పరిష్కారం లభిస్తుంది. అక్కడ స్టిక్స్ చూసిన మంకీస్ అంటే కోతులు, చింపాంజీ అక్కడ గదిలో ఉన్న చింపాంజీ అక్కడ ఉన్న 3 స్టిక్స్ తీసుకొని ఒకదానిలో ఒకటి పెట్టి పెద్ద కర్రగా చేస్తే అరటిపళ్ళు గెల అందుతుంది అని ఒక్కసారి తటారన ఆలోచన వస్తుంది అనమాట. ఈ మూడింటిని కలుపుతుంది, అక్కడ ఉన్న అరటిపళ్ళు గెలని అందుకుంటుంది. సో ఈ విధంగా మనసులో ఒకేసారి తటాలన స్ఫూర్తి కనిపిస్తుంది. విడివిడి భాగాలను కలిపి చూస్తుంది అనమాట. అక్కడ మనం అంతర్దృష్టి అభ్యసనం అని నేర్చుకున్నాం. విడివిడి భాగాలను కలిపి చూస్తుంది, అప్పుడే ఆలోచన కలుగుతుంది. ఇక్కడ కూడా సేమ్, రకరకాల విడివిడి భాగాలను కలిపి చూస్తున్నప్పుడు సమస్యకి అకస్మాత్తుగా పరిష్కారం లభిస్తుంది. ఆ దశనే మనం అంతర్దృష్టి దశ. ప్రకాశం అన్నారు, అందుకే ప్రకాశిస్తుంది. ఒకేసారి మైండ్ ప్రకాశిస్తుంది. ఎందుకు? ఆ సమస్యకి పరిష్కారం లభించింది అని. నెక్స్ట్, పరిష్కారం లభించింది కనుక మనం నిరూపిస్తాం. ఆ సమస్యకి పరిష్కార మార్గములను ఊహలతో సరిపోల్చుకుంటారు. నూతన వస్తువు తయారు చేస్తారు. ఈ నిరూపించడం అంటే నూతన వస్తువు తయారు చేయడమే ఈ నిరూపణ దశ. సమస్య పరిష్కార మార్గము ఊహలతో సరిపోల్చుకుంటాడు. ఓకేనా, మ్యాచింగ్ చేసుకొని ఓకే అనేసి అప్పుడు నిరూపిస్తాడు అనమాట. ఈ వస్తువు ఇలా తయారు చేయాలి అని నిరూపిస్తాడు, తయారు చేసి చూపిస్తాడు. దాన్ని మనం నిరూపణ దశ అని పిలుస్తాం. సో మరి నెక్స్ట్ కాన్సెప్ట్ సృజనాత్మక స్వభావం ఏంటి? మీకు ఇక్కడ అడిగేది ప్రతి దశ యొక్క ఇంపార్టెన్స్ అడుగుతున్నాడు. భావనోత్పత్తి దశ దేన్ని అంటాము, లేదా సృజనాత్మక దశల్లో 3వ దశ ఏది, 4వ దశ ఏది, 5వ దశ ఏది, ఇలా కూడా అంటాడు. లేదా ఇవన్నీ ఇచ్చేసి లైన్లో పెట్టమంటాడు. ఓకేనా, ఇలా మనం నేర్చుకుంటాం. నెక్స్ట్, సృజనాత్మక యొక్క స్వభావం ఏంటి అంటే దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, దాని యొక్క ఇది సార్వత్రికమైనది, మరియు స్వతఃసిద్ధమైనది అని పిలుస్తాం. మరియు సంపాదితమైనది, నవ్యత ఉంటుంది, విభిన్న ఆలోచన ఉంటుంది, ప్రక్రియ మరియు ఉత్పత్తి అనేవి ఉంటాయి, ప్రాసెస్ మరియు ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సార్వత్రికమైనది, సృజనాత్మక అనేది యూనివర్సల్, ఇది ఎవరిలోనైనా ఉండొచ్చు, యూనివర్సల్. అయితే స్వతఃసిద్ధమైనది, సంపాదితమైనది, కొంతమందిలోనే ఇది సంపాదితమైనది, ఇది పుట్టుకతోటే కొంతమందికి రావచ్చు, లేదా సంపాదించిన ద్వారా కూడా రావచ్చు. సిద్ధాంతం ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉంటారు, అది నేర్చుకున్న తర్వాత రకరకాల ఎలక్ట్రికల్ వస్తువులు తయారు చేయడం కానీ అదే థియరీని రకరకాల ప్రవేశపెట్టి ఇప్పుడు చూడండి, ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ బైక్స్ మరి కార్స్ తయారు చేస్తున్నారు. సింపుల్గా కూడా 2-3కి సరిపడే కార్స్ కూడా ఎలక్ట్రిక్ కార్స్ వచ్చేసాయి. దీన్నే మన సృజనాత్మకత అని అంటాం. ఉన్నదాన్నే మనం డిఫరెంట్గా విభిన్నంగా తయారు చేయడం లేదా ఆలోచించడం.
నెక్స్ట్ నవ్యత ఉంటుంది. ప్రతిసారి కూడా డిఫరెంట్గా కొత్తదనం అనేది ఉంటుంది అనమాట. విభిన్నంగా ఆలోచిస్తాం. అందులో ప్రాసెస్ ఉంటుంది, ప్రొడక్షన్ ఉంటుంది. సృజనాత్మక ప్రక్రియ ఒక ప్రాసెస్, మరి ప్రొడక్షన్ అంటే ఒక కొత్త మోటార్ బైక్ తయారు చేయడం, ఎలక్ట్రిక్ బైక్ తయారు చేయడం, ఇలాంటివి ఉత్పత్తులు అనేది ఉంటుంది. సమస్యకి పరిష్కారమే దాని యొక్క ఉత్పత్తి అని చెప్పుకోవచ్చు. సృజనాత్మకతను మరి ఎలా పెంపొందించాలి? సృజనాత్మకతని మనం పెంపొందించవచ్చు కొంతవరకు ఏంటి బాగానే పొందాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్స్ అంటాం. అలెక్ ఓస్బార్న్ అని ఒక అతను ప్రవేశపెట్టారు బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్. ఇప్పుడు మనం చెప్తున్నాం, ఒక టైగర్ అనే స్పెల్లింగ్ ఇచ్చాం. ఈ టైగర్ అనే స్పెల్లింగ్లో దాగి ఉన్న కొన్ని స్పెల్లింగ్స్ రాయండి అని అంటాడు. దీన్నే మనం టైగర్ అనే స్పెల్లింగ్లో దాగి ఉన్న స్పెల్లింగ్స్ రాయండి, ఇలా మనం బోర్డు మీద రాసి ఖాళీగా చిన్న గీతలు పెట్టేసి వదిలిస్తామనుకోండి, స్టూడెంట్ ఆలోచిస్తాడు. జిఈఆర్, ఆర్ఈజీ, ఆర్ఐజీ, టిఐఆర్, ఇలాగ ఆలోచిస్తాడు అనమాట. ఇలా ఆలోచించి కొన్ని స్పెల్లింగ్స్ ఆడికి తెలిసినవి రాస్తాడు. ఎగ్జామినేషన్ అని స్పెల్లింగ్ రాసామనుకోండి, అందులో ఎక్కువ అక్షరాలు ఉంటాయి కనుక మనకి ఎగ్జామినేషన్ అని రాస్తే ఎక్కువ అక్షరాలు ఉంటాయి కనుక బ్రాడ్ థింకింగ్ ఉంటుంది, అంటే ఎక్కువ పదాలు చేర్చడానికి లేదా కూర్చడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా మనం బోర్డు మీద ఒక స్పెల్లింగ్ నుంచి డిఫరెంట్ స్పెల్లింగ్స్ రాబట్టే విధానమే బ్రెయిన్ స్టార్మింగ్. లేదు, ఫారెస్ట్ అనే ఒక పదం రాసామంట, ఫారెస్ట్కి రిలేటెడ్ ఉన్న పదాలన్నీ కూడా రాయండి అని అంటే అదే బ్రెయిన్ స్టార్మింగ్ టెక్నిక్ అంటాం. సో దీన్ని అలెక్స్ ఓస్బార్న్ ప్రవేశపెట్టాడు. నెక్స్ట్ ఇంకా మైండ్ మ్యాప్ అని అంటాం. బ్రెయిన్ స్టార్మింగ్ మైండ్ మ్యాప్కి దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు నేను ఇచ్చింది మైండ్ మ్యాప్ లాంటిదే, మైండ్ మ్యాప్ అంటాం. దీన్ని మైండ్ మ్యాప్ అంటాం. ఎలాగంటే బ్రెయిన్ స్టార్మింగ్ అంటే ఎక్కువగా ఎలాబరేట్ థింకింగ్ చేయడం, ఒకే విషయాన్ని గురించి ఎలాబరేటెడ్గా థింకింగ్ చేస్తారన్నమాట. మైండ్ మ్యాప్ అంటే ఎలా చేస్తాం, ఓకే, ఏదో ఒక లెటర్ లేదా వర్డ్ రాస్తాం, దానికి సంబంధించిన పదాలన్నీ రాస్తే ఫారెస్ట్ అని రాసామనుకోండి, దానికి సంబంధించిన పదాలన్నీ రాస్తే దాన్ని మైండ్ మ్యాప్ అంటాం. ఓకే, దీన్ని రూపొందించింది టోనీ బుజాన్. దీనివల్ల స్మృతి పెంపొందిస్తుంది, అంటే మెమరీ పవర్ పెరుగుతూ ఉంటుంది మైండ్ మ్యాప్. సరే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ సృజనాత్మకత కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు ఇలాగా మొత్తం మనం నోట్స్ రాసుకోవడానికి టైం పడుతుంది. సో దాన్ని సృజనాత్మకత చిన్న ఇలా పెట్టుకొని రాస్తాం. ఓకేనా? అలా రాయడం వల్ల క్విక్ రివిజన్ ఉంటుంది అనమాట. దీన్నే మైండ్ మ్యాప్ అంటాం. ఈ మైండ్లో మనం ఇదంతా గుర్తించుకోవడానికి చిన్న మ్యాప్ని తయారు చేయడం, దాన్ని మైండ్ మ్యాప్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ టోనీ బుజాన్. నెక్స్ట్ కాన్సెప్ట్ మ్యాప్, ఒకే కాన్సెప్ట్కి సంబంధించిన మ్యాప్. ఈ సృజనాత్మకకు సంబంధించిన ఒక కాన్సెప్ట్ ఉందండి, దీనికి సంబంధించిందే రాస్తే దాన్ని మనం కాన్సెప్ట్ మ్యాప్ అంటాం. సో దీన్ని తయారు చేసింది జోసెఫ్ డొనాల్డ్ నోవాక్, అలాగే డేవిడ్ అసిబెల్ యొక్క ముందస్తు అనుభవాల ఆధారంగా రూపొందించాడు. ఇది బిఎన్ బుక్లో ఉన్నాయి, అందుకే రాశాను ఇక్కడ. డేవిడ్ అసిబెల్ అనే వ్యక్తి కాన్సెప్ట్ మ్యాప్ను తయారు చేశాడు, ముందస్తు అనుభవాల ఆధారంగా రూపొందించారు. ఎవరు? జోసెఫ్ డొనాల్డ్ నోవాక్ అనేది. నెక్స్ట్ ఇది ఒక బోధనా ఉపగమం. కాన్సెప్ట్ మ్యాప్ అనేది ఒక బోధనా పద్ధతి కూడా. ఓకేనా? కాన్సెప్ట్ మ్యాప్లో తయారు చేసి బోధించడం కూడా ఒక బోధనా ఉపగమం. ఈ విధంగా సృజనాత్మకత పెంపొందించడానికి ఉపయోగిస్తాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఈ శాస్త్రవేత్తల గురించి ఏదో టైంలో అడిగి ఉన్నారు, టోనీ బుజాన్, అలెక్స్ ఓస్బార్న్, జోసెఫ్ డొనాల్డ్ నోవాక్, ఇవి గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ డిఎస్సిలో డిఫికల్ట్గా అడగడానికి ఇలాంటివే తీసుకొస్తారు. టెట్లో అయితే సృజనాత్మక దశల వరకు మీకు బిట్లు ఇస్తున్నాను. నెక్స్ట్ సృజనాత్మకతను ఎలా మాపనం చేస్తాం? మరి సృజనాత్మక వ్యక్తిలో ఉంది అని ఎలా చెప్పగలం, ఎలా మాపనం చేస్తాం అంటే దీనికోసం పరిశీలన పద్ధతి, కృత్యాధార పద్ధతి ఉపయోగిస్తాం. కృత్యాల ద్వారా పరిశీలించడం ద్వారా, డైరెక్ట్గా పరిశీలించడం ద్వారా మనం ఒక వ్యక్తిలో సృజనాత్మకత ఉంది అని చెప్పవచ్చు ఈజీగా. డిఫరెంట్గా ఒక వస్తువు తయారు చేశాడు అనుకోండి, వాడికి క్రియేటివిటీ ఉందండి. డిఫరెంట్గా ఆన్సర్స్ చెప్తున్నాడు అనుకోండి, క్రియేటివిటీ ఉందంట. నెక్స్ట్ పాల్ టోరెన్స్ అనే అతను మిన్నోసాటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అనే పరీక్షను తయారు చేశాడు. ఈ సృజనాత్మకత ఉందా లేదా అని టెస్టింగ్ కోసం ఈ పాల్ టోరెన్స్ సృజనాత్మక పరీక్షలు అంట, చాలా ఇంపార్టెంట్. టోరెన్స్ సృజనాత్మక పరీక్షలను తయారు చేశారు ఎవరు అంటే పాల్ టోరెన్స్. మిన్నోసాటా టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అనే పరీక్షను తయారు చేసింది ఎవరు అంటే టోరెన్స్ సృజనాత్మక పరీక్షలు అని పిలుస్తారు. దాన్ని టోరెన్స్ టెస్ట్ అని కూడా పిలుస్తాం. దీనిలో 10 రకాల పరీక్షలు ఉంటాయి. ఇందులో 4 రకాల స్కోరింగ్లను వెల్లడిస్తాయి. అందులో ధారాళత, సరళత, అలాగే స్వభావ సిద్ధత, నవ్యత, ఈ 4 రకాల స్కోరింగ్లను వెల్లడిస్తాయి. 10 పరీక్షలు ఉంటాయి. ఆ 10 కూడా ఒక్కొక్కటి 4 రకాల స్కోరింగ్ కీస్ని అంటే ఈ ఏరియాలో స్కోరింగ్ని తెలియజేస్తాయి. వాళ్ళు ధారాళత ఎలా ఉంది, సరళత ఎలా ఉంది. ధారాళత అంటే కంటిన్యూ, సరళత అంటే సింప్లిసిటీ, స్వభావ సిద్ధత నేచురాలిటీ, నవ్యత అంటే కొత్తదనం. ఓకేనా? ఇలాగా వీటిని వ్యక్తపరుస్తాయి.
ఇంకా టోరెంట్ టెస్ట్లో కొన్ని పరీక్షలు ఉన్నాయి చూడండి. చిత్ర నిర్మాణ పరీక్ష, చిత్ర నమూనాలను రూపొందించడం, వృత్తాలు ఆధారంగా బొమ్మలు గీయడం, అలాగే చతురస్రాలను నూతన ఆకారాలుగా గీయడం, ఇలాంటివన్నీ కూడా టోరెంట్ టెస్ట్లో ఉంటాయి అన్నమాట. అలాగే చూద్దాం, ఇంకో టెస్ట్ ఉంది, గేట్జెల్ మరియు జాన్సన్ టెస్ట్. ఇది కూడా ఇందులో పద సంసర్గ పరీక్ష అని ఉంటుంది. అలాగే వస్తువులను ఉపయోగించే పరీక్ష, వస్తువులను ఇస్తాం ఎలా ఉపయోగిస్తారో అది. నెక్స్ట్ అదృశ్య ఆకారాల పరీక్ష. అలాగే 3 వివిధ ముగింపులు ఉంటాయి. అంటే ఏదైనా ఒక విషయం ఇస్తాం, ఒక స్టోరీ ఇచ్చామనుకోండి, 3 ముగింపులు చెప్పాలి. అంటే స్టోరీ ఎండింగ్ ఎలా అవుతుంది అనేది 3 డిఫరెంట్ వేలో చెప్పడం, అది 3 వివిధ ముగింపు టెస్ట్ అంటారు దాన్ని. నెక్స్ట్ సమస్యలను రూపొందించడం, కొన్ని కొత్త సమస్యలను కూడా రూపొందించాలి అనే టెస్ట్ ఉంటుంది. ఇది గేట్జెల్ మరియు జాన్సన్ టెస్ట్. ఇందులో 5 రకాల టెస్టులు ఉంటాయి. టోరెన్స్ టెస్ట్లో ఒక 4 రకాలు ఉంటాయి. ఓకేనా. పాల్ టోరెన్స్ దీన్ని టెస్ట్ ఆఫ్ క్రియేటివ్ థింకింగ్ అని తయారు చేసింది పాల్ టోరెన్స్. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి, వల్లాస్ అండ్ కాగన్ క్రియేటివ్ టెస్ట్, అలాగే రిమోట్ అసోసియేషన్ టెస్ట్. ఇవన్నీ కూడా సృజనాత్మకత పరీక్షలే. ఇవన్నీ బుక్లో లేవు, రాసుకున్నాను నేను. మీకు కొంచెం క్వాలిటీ కొంచెం పెంచండి, కనిపిస్తాయి లెటర్స్. నెక్స్ట్ ఇప్పటివరకు క్రియేటివిటీ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఏంటంటే ఆలోచన అంటే థింకింగ్. స్మృతి చిహ్నాలు, భావనలు, ఊహారూపాల ద్వారా, స్మృతి అనేది చిహ్నాలు, భావనలు, ఊహారూపాల ద్వారా జరిగే అంతర్గత సమస్య పరిష్కారాన్ని ఆలోచన అని ఎన్ఎల్ మెన్ అనేవారు పేర్కొన్నారనమాట. అలాగే మోహిసిన్ అనే శాస్త్రవేత్త కూడా డెఫినేషన్ ఇస్తారు, అది బిఎడ్ బుక్లో ఉంటుంది. ఆలోచనలో మీకు గుర్తు రావాల్సింది ఎన్ఎల్ మన్ అనే శాస్త్రవేత్త మరియు మోహిసిన్ అనే శాస్త్రవేత్త. అది వస్తే నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. మోహిసిన్ మరియు ఎన్ఎల్ మన్ అనే ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ ఆలోచన అనేసరికి గుర్తు రావాలి. నెక్స్ట్ ఇది ఎలా గుర్తించుకోండి, మన్ అంటే మనసులో ఏంటి ఆలోచిస్తాం అంతే. మన్ అంటే మనసు అనుకోండి. మనసు అంటే మనసులోనే స్మృతి చిహ్నాలు ఉంటాయి, భావనలు ఉంటాయి, ఊహా రూపాలు ఉంటాయి. ఇవన్నీ కూడా అంతర్గత సమస్య పరిష్కారాన్ని, దాని ద్వారా వీటన్నిటి ద్వారా ఒక సమస్యకు పరిష్కార మార్గాన్ని ఆలోచన అని పిలుస్తాం. ఓకేనా. దీన్నే ఎన్ఎల్ మన్ అని పేర్కొన్నాడు. ఇందులో ఆలోచనలో రకాలు ఉన్నాయి. మూర్త ఆలోచన లేదా ప్రత్యక్ష ఆలోచన, అమూర్త ఆలోచన లేదా భావనాత్మక ఆలోచన, సమైక్య ఆలోచన లేదా ఉన్నది ఉన్నట్లుగా ఆలోచించడం, విభిన్న ఆలోచన అంటే సృజనాత్మకత అనమాట, బహుముఖ ఆలోచన, 5వది ఊహా ఆలోచన, ఇమేజినేటివ్ థింకింగ్. ఓకే. ఇంకా ఉన్నాయి బిఎడ్ బుక్లో, హేతుబద్ధ ఆలోచన లేదా శాస్త్రీయ ఆలోచన లేదా విమర్శనాత్మక ఆలోచన అని కూడా పిలుస్తాం. ఓకేనా. ఇలా ఆలోచిస్తాం అనమాట. ఆలోచనలు ఇన్ని రకాలు ఉన్నాయి, ఒక్కొక్క దాని గురించి వివరించుకుందాం. సో ఫస్ట్ది మనకి మూర్త ఆలోచన. మనకి ఎప్పుడు చెప్పుకునే ఉంటాం, మూర్తము అంటే కంటికి కనిపించే వస్తువుల గురించి ఆలోచిస్తే దాన్ని మనం మూర్త. అబ్స్ట్రాక్ట్ థింకింగ్ అంటే అమూర్త ఆలోచన. ఓకేనా. ఈ రెండింటికి ఒకేసారి నేర్చుకోవచ్చు మనం. మూర్త ఆలోచన అంటే కంటికి కనిపించే వస్తువుల్ని కాంక్రీట్ థింకింగ్ అంటాం, దీన్ని ప్రత్యక్ష ఆలోచన అంటాం, మన కంటికి ప్రత్యక్షంగా కనిపించే వస్తువుల గురించి, విషయాల గురించి. అమూర్త ఆలోచన భావనాత్మక ఆలోచన అంటాం, కంటికి కనబడిన విషయాలు, భావాలని అర్థం చేసుకోవడం లేదా వాటి గురించి ఆలోచించుకోవడం. ఈ రెండింటిని ఒకేసారి నేర్చుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బెంచ్, ఒక మొక్క, వాటి గురించి చూస్తూ ఆలోచించడం, చందమామను చూస్తూ ఆలోచించడం. ఓకేనా. ఇది మూర్త ఆలోచన. ఒక విషయాన్ని జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహిస్తూ ప్రత్యక్షముగా గురించి ఆలోచించడమే. ఓకేనా. జ్ఞానేంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా వాటిని చూస్తూ ఆలోచిస్తాం, ఒక సినిమాని చూస్తూ ఆలోచిస్తూ ఉంటాం. నెక్స్ట్ ఊహిస్తూ ఉంటాం. అమూర్త ఆలోచన, వస్తువు ఎదురుగా లేకపోయినా, దాన్ని మనం యూజ్ చేయకపోయినా, వాడకపోయినా సరే దాని గురించి ఆలోచిస్తాం, నిరాకారమైన విషయాల గురించి ఆలోచిస్తాం. దీన్నే మనం అమూర్త ఆలోచన లేదా భావనాత్మక ఆలోచన. శాస్త్రవేత్తలు, రచయితలు, మేధావుల ఆలోచనలు ఇవన్నీ కూడా అమూర్త ఆలోచనలే. అలాగే కవులు కూడా వాళ్ళు కంటికి కనబడిన వస్తువుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు, నిరాకారమైన విషయాల గురించి ఆలోచిస్తారు. నెక్స్ట్ సమైక్య ఆలోచన, విభిన్న ఆలోచన. ఈ రెండు ఒకేసారి మనం నేర్చుకోవాలి, ఎందుకంటే ఈ రెండింటికి సమైక్యానికి వ్యతిరేకమే విభిన్నం. ఓకే. సమైక్య ఆలోచన అంటే ఇక్కడే ఉంది, ఉన్నది ఉన్నట్లుగా ఖచ్చితంగా ఆలోచన చేయడం. అంటే ఉన్నది ఉన్నట్లుగా ఆలోచిస్తే సమైక్య ఆలోచన. అందుబాటులో ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకొని లక్ష్యం వైపు పయనం చేయడం, దీన్నే ఆ సమైక్య ఆలోచన అంటాం. ఇక్కడ సృజనాత్మకతకు అవకాశము ఉండదు. ఓకేనా. ఉన్నది ఉన్నట్లుగా ఆలోచిస్తాం, దాన్ని సృజనాత్మకతకు అవకాశం ఉండదు. ప్రజ్ఞా పరీక్షలలో సమైక్య ఆలోచన శక్తి గలవారు ఎక్కువ స్కోరు సాధిస్తారు. చూడండి, ప్రజ్ఞా పరీక్షల్లో సమైక్య ఆలోచన చేయగలవారు ఎక్కువ స్కోరు సాధిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 3 × 2 = 6. ఇదే ప్రజ్ఞ. ఇది ఉన్నది ఉన్నట్టుగానే నేర్చుకుంటాం, అంటే ఎక్కలు నేర్చుకోవడం, అంటే అలాగే ఫార్ములాస్ నేర్చుకోవడం. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బల్బ్ గురించి మనం థియరీ నేర్చుకుంటాం, అంటే ఎవరో కనిపెట్టింది, ఎవరో చెప్పినవి నేర్చుకుంటాం. దీన్ని మనం సమైక్య ఆలోచన, ఉన్నది ఉన్నట్లుగానే చెప్తే దాన్ని మనం సమైక్య ఆలోచన అని చెప్తాం. ఓకే. నెక్స్ట్ విభిన్న ఆలోచన అంటే ఒక విషయాన్ని విభిన్న కోణాల నుంచి ఆలోచించి పరిష్కార మార్గాలను చెప్తారు లేదా ఆలోచిస్తారు. దీన్నే మనం విభిన్న ఆలోచన లేదా బహుముఖ ఆలోచన అని పిలుస్తాం.
విభిన్న కోణాల నుంచి పరిశీలించే వారిలో ఉండే ఆలోచన ఏదంటే విభిన్న ఆలోచన. వీళ్ళు ఏంటంటే సృజనాత్మక పరీక్షలో ఎక్కువ స్కోర్ సాధిస్తారు. 3 into 6ని 2 + 2 + 2, 3 + 3, 8 - 2 ఇలా విభిన్నంగా చెప్తారు. 2 into 3 అంటే 2-3 రకాలుగా చెప్తారు ఇదే విషయాన్ని. కానీ ప్రజ్ఞా పరీక్షల్లో సమైక్య ఆలోచన చేస్తారు కదా, వాళ్ళు మాత్రం 3 to the 6 అంతే, లేదా 2 3 the 6 అంతకుమించి ఎక్కువ చెప్పరు. కానీ సృజనాత్మక గలవారు లేదా విభిన్న ఆలోచన కలవారు మాత్రం 3 into 6ని ఇన్ని విధాలుగా రాస్తారు. అలాగా చెప్పే పద్ధతే విభిన్న ఆలోచన. ఆలోచించే విధానమే బహుముఖ ఆలోచన అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఊహా ఆలోచన. ఇప్పుడు మనం చెప్పుకున్నాం 2030 సంవత్సరాల నాటికి భారతదేశ పరిస్థితులు ఊహించి ఆలోచించడం, ఊహించి రాయడం ఇలాంటివి ఊహా ఆలోచన, ఇమేజినేటివ్ థింకింగ్ అని పిలుస్తారు. స్మృతి వనంలో ఉన్న స్మృతి చిహ్నాల ప్రతిరూపాల ఆధారంగా ఊహాలోచన చేసి ఊహించి చేసే ఆలోచనలే ఊహా ఆలోచన అని పిలుస్తాం. గతంలో నేర్చుకున్న భావనల ఆధారంగా ఇది జరుగుతుంది. గతంలో నేర్చుకున్న భావనల ఆధారంగా అంటే గతంలో ఎక్స్పీరియన్స్ పొందుతాం కొన్ని విషయాల మీద, వాటి ఆధారంగా ఊహా ఆలోచన జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఊహాలోచన 3 రకాలని చెప్పుకోవచ్చు. ఇది వేరే బుక్లో ఉంది. హైపోథీసిస్ ఫస్ట్ ప్రాకల్పన చేస్తారు. నెక్స్ట్ ప్రిడిక్షన్ గత అనుభవాల ఆధారంగా ఊహిస్తారు, సమస్య పరిష్కారం ఊహిస్తారు. అలాగే ఎక్స్ట్రాపోలేషన్ అందుబాటులో ఉన్న ప్రస్తుత దత్తాంశం ఆధారంగా భవిష్యత్తును ఊహిస్తాం. దీనే ఎక్స్ట్రాపోలేషన్ అంటాం. ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎన్ని రకాలు, హైపోథీసిస్ అంటే ఏంటి, ప్రిడిక్షన్ ఏంటి, ఎక్స్ట్రాపోలేషన్ ఏంటి, ఇవన్నీ కూడా అడిగి ఉన్నారు బిట్స్లో, రకరకాల సందర్భాల్లో అడిగి ఉన్నారు. ఊహా ఆలోచనలు 3 రకాలు. ఒకటి ప్రాకల్పన చేయడం, హైపోథీసిస్. నెక్స్ట్ ప్రిడిక్షన్ చేయడం, ఊహించడం. గత అనుభవాల ఆధారంగా ప్రిడిక్షన్ ముందుగానే ఊహించడం, సినిమా యొక్క ఎండింగ్ ముందుగానే ఊహించడం. నెక్స్ట్ ఎక్స్ట్రాపోలేషన్, ఇక్కడ ఏంటంటే అందుబాటులో ఉన్న ప్రస్తుత దత్తాంశం ఆధారంగా భవిష్యత్తును ఊహిస్తాం, దాన్ని ఎక్స్ట్రాపోలేషన్ అంటాం. భారతదేశం 2030 నాటికి ఏమైపోతుంది అనే ఊహా ఆలోచన. సో దీన్ని మనం ఊహా ఆలోచన అంటే ఎక్కువగా గత అనుభవాల ఆధారంగా జరిగేది ఈ ఊహా ఆలోచన. నెక్స్ట్ హేతుబద్ధ ఆలోచన. హేతుబద్ధ ఆలోచన అంటే రేషనల్ థింకింగ్ ఇది. అలాగే సైంటిఫిక్ థింకింగ్ అంటాం. విమర్శనాత్మక ఆలోచన అని కూడా పిలుస్తాం దీన్ని. ఏదైనా ఒక అంశానికి కార్యకారక సంబంధాన్ని అంచెలంచెలుగా ఆలోచిస్తూ వివేచన ఉపయోగిస్తూ ఆలోచించడమే హేతుబద్ధ ఆలోచన. ఏదైనా ఒక అంశాన్ని కార్యకారక సంబంధాన్ని అంచెలంచెలుగా ఆలోచిస్తూ, ఓకేనా, వివేచన చేస్తాం అంటే ఆలోచిస్తాం. ఆలోచనలో వివేచనం వేరు. వివేచనం అంటే రీజనింగ్ ఉంటుంది అనమాట. దాన్ని మనం హేతుబద్ధ ఆలోచన అని పిలుస్తాం. డేవిడ్ వెస్లర్ హేతుబద్ధ ఆలోచనయే ప్రజ్ఞ అని చెప్పాడు. డేవిడ్ వెస్లర్ ఈ హేతుబద్ధంగా ఆలోచించడమే ప్రజ్ఞ నిర్వచనలో ఒక యాడ్ చేసుకోండి. డేవిడ్ వెస్లర్ చెప్పాడు ఏంటి, హేతుబద్ధంగా ఆలోచించడమే ప్రజ్ఞ అని చెప్పాడు అనమాట. నెక్స్ట్ ఆలోచనల అన్నిటిలో ఉన్నతమైనది ఇదే హేతుబద్ధ ఆలోచన. ఆలోచనల అన్నింటిలో ఉన్నతమైనది హేతుబద్ధ ఆలోచన. పరిశోధన రంగంలో ఉపయోగించే ఆలోచన కూడా ఈ హేతుబద్ధ ఆలోచనే. ఇది 2 రకాలు, ఆగమన ఆలోచన, నిగమన ఆలోచన. అయితే ఈ హేతుబద్ధ ఆలోచనల కారణం ఏదంటే రీజనింగ్ చెప్పాము ఇందాక, వివేచన అంటాం, రీజనింగ్ అంటాం. నెక్స్ట్ ఇంకోటి రిఫ్లెక్టివ్ థింకింగ్ అని ఉంటుంది, పర్యాలోచన అని పిలుస్తాం. ఇది ఎక్కువగా క్లాస్ రూమ్లో వాడతాం. రిఫ్లెక్టివ్ థింకింగ్ అంటే ఏంటంటే ఊహించుకుంటూ వినడం. పాఠశాలలో బోధించే అంశాలను నిజ జీవిత అంశాలతో పోలుస్తూ వింటాం అనమాట. అభ్యసించడమే రిఫ్లెక్టివ్ థింకింగ్. NCF 2005 చెప్పింది ఇదే మాటని. రిఫ్లెక్టివ్ థింకింగ్కి మీరు అవకాశం ఇవ్వండి. ఊహించుకుంటూ వింటూ ఉంటాం. నెక్స్ట్ విమర్శనాత్మక ఆలోచనలో భాగమే పర్యాలోచన. చూడండి, ఈ పర్యాలోచన అంటే రిఫ్లెక్టివ్ థింకింగ్ అనేది ఈ విమర్శనాత్మక ఆలోచనలో భాగమే అని చెప్తారు. ఇవన్నీ కూడా డిఫరెంట్ బుక్స్ నుంచి తీసుకొచ్చి రాసుకున్నాం. పాయింట్స్ మీరు నోట్స్లో రాసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఉన్నాయి సంసర్గ ఆలోచన అంటే ఏంటి, 2 విషయాలను కలిసి ఉన్నప్పుడు ఒకదాని గురించి ఆలోచించినప్పుడు రెండవది కూడా గుర్తుకొస్తూ ఉంటుంది. సంసర్గ ఆలోచన, సంసర్గం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తాజ్ మహల్ అనగానే షాజహాన్ గుర్తొస్తాడు, దీని సంసర్గ ఆలోచన. బ్రెడ్ అనగానే జామ్ గుర్తొస్తుంది, దీని సంసర్గ ఆలోచన అని పిలుస్తాం. ఓకేనా, 2 విషయాలు కలిసి ఉన్నప్పుడు ఒకదాని గురించి ఆలోచిస్తే రెండోది కూడా గుర్తొస్తుంది. నెహ్రూ అనగానే గులాబీ పువ్వు గుర్తు రావడం, కోట్ గుర్తొస్తుంది, టోపీ గుర్తొస్తుంది. ఓకేనా. నెక్స్ట్ నిర్దేశిత ఆలోచన, డైరెక్టివ్ థింకింగ్. ఒక మనసులోని ఆలోచన విధానాన్ని ఉపయోగించి ఊహించిన రీతిలో ఫలితాలను పొందటం, వీటిలో సృజనాత్మకత ఎక్కువగా ఉంటుంది. నిర్దేశ ఆలోచన అంటే మనసులో కొంత ఆలోచన విధానాన్ని ఉపయోగించి మన ఆలోచన ఉపయోగించి కొత్త ఫలితాలను పొందేలాగా ఆలోచిస్తూ ఉంటాం అనమాట. దాన్ని మనం నిర్దేశిత డైరెక్టివ్ థింకింగ్ అంటాం. ఒక డైరెక్షన్లో వెళ్తుంది అనమాట ఏదైనా ఒకటి సాధించడానికి. వీరిలో సృజనాత్మకత ఉంటుంది. నిర్దేశిత ఆలోచనలో ఒక సృజనాత్మకత అనేది ఉంటుంది. అనిర్దేశిత ఆలోచన అంటే వీటిలో స్వైర కల్పన ఉంటుంది, పగటి కళలు కంటూ ఉంటాం. ఓకేనా, డిఎస్సి జాబ్ వచ్చేసిందని రాత్రి పగటి కళ కనడం, ఇదే అనిర్దేశిత ఆలోచన. లక్ష్య సాధన లేకుండా చేసే ఆలోచన అంటే కష్టపడరు, డిఎస్సి జాబ్ వచ్చేస్తుందని ఊహించుకుంటారు అనమాట, గ్యారంటీగా వచ్చేస్తుంది అనుకుంటారు.
దాన్ని మనం అనిర్దేశిత ఆలోచన అని పిలుస్తాం. నాన్ డైరెక్టివ్, ఇది డైరెక్టివ్, ఇది నాన్ డైరెక్టివ్ థింకింగ్. సో దీనికి ఇది ఆపోజిట్. ఒక విద్యార్థి 10వ తరగతి పాస్ అయిపోయాని స్వైర కల్పన చేస్తున్నాడు, కలలు కంటున్నాడు. అంటే ఇంకా ఎగ్జామ్ రాయకముందనే అయిపోయిన కలలు కనడం, ఇదే అనిర్దేశిత ఆలోచన. నేర్చుకునే కాన్సెప్ట్ రీజన్స్, వివేచనం అంటాం. రీజనింగ్ ఇందాక చెప్పుకున్నాం, రీజనింగ్ వివేచనం. ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనే వివేచనాన్ని గేట్స్ నిర్వచించాడు. గేట్స్ రీజనింగ్కి గేట్స్ సరైన నిర్వచించాడు. ఉద్దేశపూర్వకమైన పంచుకోబడిన ఆలోచనే రీజనింగ్. అది ఉద్దేశపూర్వకంగా ఉండాలి, పంచుకోబడాలి. అలాంటి ఆలోచనే రీజనింగ్ అని చెప్పాం. నెక్స్ట్, ఇందులో 2 రకాలు ఉంటాయి: ఆగమన వివేచనం, నిగమన వివేచనం. ఆగమన వివేచనం, దానికి వ్యతిరేకమే నిగమన వివేచనం. ఇండక్టివ్ థింకింగ్, డిడక్టివ్ థింకింగ్. ఇంగ్లీష్లో ఇండక్టివ్ థింకింగ్, అలాగే డిడక్టివ్ థింకింగ్. థింకింగ్లో అంటే ఇక్కడ రీజనింగ్ చెప్పుకున్నాం కనుక ఇండక్టివ్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్ అని పిలుస్తాం. ఇండక్టివ్ రీజనింగ్, డిడక్టివ్ రీజనింగ్ అని పిలుస్తాం. ఇండక్టివ్ రీజనింగ్ అంటే ప్రత్యేకమైన కొన్ని సందర్భాలు ఉంటాయి, అక్కడ నుంచి సాధారణమైన విషయాల వైపు ప్రయాణిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, రాయి పైకి విసిరామనుకో కింద పడుతుంది, పెన్ను పైకి విసిరినా కింద పడుతుంది, బంతి పైకి విసిరినా కిందే పడుతుంది. ఇలా కొన్ని ప్రత్యేక సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భాలన్నీ కలిపితే ఏమవుతుంది? ఏది పైకి విసిరినా కింద పడిపోతుంది. దాన్ని మనం గ్రావిటీ ఫోర్స్. ఎందుకు అంటే గ్రావిటీ ఫోర్స్. సో ఇలాగా పైకి విసిరిన వస్తువులు పైకి వెళ్లకుండా కిందకి పడుతున్నాయని జనరలైజ్ చేస్తున్నాం. ప్రత్యేక సందర్భాలు ఏంటి? ఇవన్నీ కూడా. మరి సాధారణీకరణ ఏంటి? పైకి వస్తున్న వస్తువు ఏదైనా కింద పడుతుంది అనేది సాధారణీకరణ. దాని కారణాలు అవన్నీ తర్వాత సంగతి. కానీ కొన్ని ప్రత్యేకమైన విషయాల నుంచి ఒక సాధారణీకరణ విషయాన్ని కనిపెడితే దాన్ని మనం ఆగమన వివేచనం అని పిలుస్తాం. ఇంకొక సాధారణీకరించడం, ఎక్కువగా మల్లె, జాజి, విరజాజి, సన్నజాజి ఈ పువ్వులన్నీ కూడా రాత్రిపూట వికసిస్తాయి. అప్పుడు మనం ఏమైనా సాధారణీకరించుకోవచ్చు? ఈ వైట్ కలర్లో తెల్లగా పూసే పువ్వులన్నీ కూడా రాత్రిపూట వికసిస్తాయని సాధారణీకరించవచ్చు. ఇలా మనం చేస్తే దాన్ని మనం ఆగమన వివేచనం అని పిలుస్తాం. నిగమన వివేచనం అంటే ఏంటంటే, ఒక సాధారణ సూత్రం ఒకటి ఉంటుంది, ఆ సూత్రం నుంచి ప్రత్యేక అంశాలను ఆలోచిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాథ్స్లో ఏంటి? a+b² అని ఇచ్చేస్తాం. a+b² a+b² అని సూత్రం ఇచ్చేస్తాం. దీని నుంచి రకరకాల అంటే కొన్ని ప్రాబ్లమ్స్ తయారు చేస్తాం, కొన్ని సమస్యలని సృష్టిస్తాం లేదా సాల్వ్ చేస్తాం. దాన్నే మనం నిగమన వివేచనం అంటాం. రాత్రి పూసే పువ్వులన్నీ తెల్లగా ఉంటాయి, అది సూత్రం, సాధారణీకరణ సూత్రం. మనం దాన్ని నిరూపించాలి. దాన్ని మనం నిరూపిస్తాం, వెళ్తాం బయటకు వెళ్ళి మల్లె పువ్వులు, సన్నజాజులు ఇవన్నీ కూడా రాత్రిపూటే వికసిస్తున్నాయని చెప్తాం. అలా రివర్స్లో చెప్తే దాన్ని నిగమన వివేచనం అని పిలుస్తాం. ముందే సాధారణీకరణ సూత్రం అనేది ప్రత్యేక అంశాలను ఆలోచించడం, సాధారణ సూత్రాల నుంచి ప్రత్యేక అంశాలను ఆలోచించడం. పైకి వస్తువులన్నీ కింద పడతాయని ముందే చెప్పేస్తారు టీచర్. మీరు కావాలంటే చెక్ చేసుకోండి అంటే రాళ్ళు, పెన్నులు, బంతులు ఇవన్నీ పైకి ఇస్తాం, అప్పుడు కిందే పడతాయి అవన్నీ. అలా మనం రీజనింగ్ చేస్తే దాన్ని మనం నిగమన వివేచనం అని పిలుస్తాము.